వసంత పంచమి అంటే ఏమిటి? వసంతకాలానికి చదువుల తల్లికి ఉన్న సంబంధమేమిటి? ఈ రోజును శ్రీ పంచమి అని కూడా ఎందుకు పిలుస్తారు? ఈ అనంతమైన ప్రకృతిలో రకరకాల శబ్దాలు, పక్షుల కిలకిల రావాలు, మనుషుల మాటలు, మధురమైన సంగీతం అసలు ఎలా మొదలయ్యాయో మీకు తెలుసా? చాలా కాలం క్రితం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. పర్వతాలు, నదులు, చెట్లు, జంతువులను అద్భుతంగా తీర్చిదిద్దాడు. కాని అంతా సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుడికి ఏదో వెలితిగా అనిపించింది. ఎందుకంటే ఆ ప్రపంచంలో అప్పుడు జీవం ఉంది కాని శబ్దం లేదు. గాలి వీస్తున్నా సప్పుడు లేదు. పక్షులు ఉన్నా పాట లేదు. మనుషులు ఉన్నా మాట లేదు. ప్రపంచమంతా ఒక నిశ్శబ్ద సముద్రంలా ఉంది. ఈ నిశ్శబ్దాన్ని చూసి బ్రహ్మదేవుడు చింతించాడు. తన సృష్టికి ఒక అర్థం ఉండాలని భావించి తన కమండలంలోని పవిత్ర జలాన్ని గాలిలోకి చిలకరించాడు. ఆ నీటి బిందువులు భూమిపై పడగానే అద్భుతమైన కాంతితో ఒక మహాశక్తి ఆవిర్భవించింది. ఆమె తెల్లని వస్త్రాలు ధరించి ఒక చేతిలో వీణ, మరొక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో జపమాల ధరించి ప్రసన్న వదనంతో ప్రత్యక్షమైంది. ఆమెనే సరస్వతీదేవి. బ్రహ్మదేవుడు ఆమెను చూసి, అమ్మా, ఈ లోకంలో నిశ్శబ్దాన్ని తొలగించి చైతన్యాన్ని నింపు అని కోరాడు. అప్పుడు సరస్వతీదేవి తన వీణను మీటగానే వీణానాదం నుండి సప్తస్వరాలు పుట్టాయి. గాలికి సవ్వడి వచ్చింది. పక్షులకు గొంతు వచ్చింది. మనుషులకు మాట వచ్చింది. అలా ఈ ప్రపంచం జ్ఞానంతో, కలలతో, సంగీతంతో కళకళలాడింది. ఆ రోజు మాఘశుద్ధ పంచమి కావడంతో అప్పటినుండి ఆ రోజును మనం వసంత పంచమిగా జరుపుకుంటున్నాము. హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష పంచమి తిథిని వసంత పంచమి అంటారు. వసంత అంటే వసంత ఋతువు, పంచమి అంటే 5వ రోజు. చలికాలం ముగిసి చెట్లు చిగుర్చి ప్రకృతి అంతా కొత్త శోభను సంతరించుకునే వసంతకాలానికి ఇది ఆహ్వానం పలుకుతుంది. చాలామంది శ్రీ అంటే కేవలం లక్ష్మీదేవి అనుకుంటారు. కాని శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం అని అర్థం. జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం. అందుకే జ్ఞానప్రదదాయిని అయిన సరస్వతీదేవిని పూజించే ఈ రోజును శ్రీ పంచమి అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ రోజున లక్ష్మీదేవిని, శివపార్వతులను కూడా పూజిస్తారు. ఈ పండుగ వచ్చే సమయంలో చలికాలం ముగిసి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రకృతిలో పసుపు రంగు పువ్వులు, ఆవపూలు ఎక్కువగా కనిపిస్తాయి. శాస్త్రీయంగా పసుపు రంగు మెదడులోని హ్యాపీ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. ఇది ఏకాగ్రతను, ఉత్సాహాన్ని పెంచుతుంది. అందుకే ఈ రోజున విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయటం వెనుక సైంటిఫిక్ కారణం ఇదే. ఆ సమయం మెదడు కొత్త విషయాలను నేర్చుకోవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వసంత పంచమి నుండి హోలీ పండుగకు సరిగ్గా 40 రోజుల సమయం ఉంటుంది. వాతావరణంలో మార్పు రావడానికి మరియు మన శరీరం ఆ మార్పుకు అలవాటు పడడానికి సుమారు 40 రోజులు పడుతుందని సైన్స్ చెబుతుంది. ఇది శీతాకాలం నుండి వేసవికి మారే సంధికాలం. వసంత పంచమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది చీకటి, అజ్ఞానం నుండి వెలుగు, జ్ఞానం వైపు సాగే ప్రయాణం. ఈ వసంత పంచమి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులను నింపాలని ఆ చదువుల తల్లి సరస్వతీదేవి ఆశీస్సులు మీపై, మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగువైపు అడుగులు వేద్దాం. ఈ వీడియోలో మీకు నచ్చిన అంశం ఏది? సరస్వతీదేవి పుట్టిన కథ లేక పసుపు రంగు వెనుక ఉన్న సైన్సా? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ, శాస్త్రీయ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.